మహబూబ్నగర్ జిల్లా కొండగల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. రేవంత్ రెడ్డి గన్మెన్ సకాలంలో స్పందించడంతో కాంగ్రెస్ వర్గీయుడైన మహబూబ్నగర్ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అనుచరులు సుమారు 200 మంది నాటు తుపాకులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఘటన జరిగిన సమయంలో ఓ డ్రైవర్, 2 గన్మెన్లు మాత్రమే రేవంత్ తో ఉన్నారు. నిన్న కొడంగల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ పై దాడి జరిగింది. తనకు భద్రత పెంచాలని రేవంత్ కోరినా పట్టించుకోకపోగా ఉన్న 3 గన్మెన్ల నుంచి ఒకరిని తొలగించారు. పోలీసులు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కోస్గి పోలీస్ స్టేషన్ ముందు రేవంత్ బైఠాయించారు. తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు మీద పడి అటాక్ చేసారు. రాజుకి ఎంబడి పడితే పోలీసులు వచ్చి 2 రోజుల నుంచి కంప్లైంట్ ఇస్తున్నారు. రాత్రి సిఐకి, డిఎస్పీకి ఫోన్లు చేస్తే ఫోన్లు దిగారు, మాట్లాడారు. ఫోన్ తీస్తే నేను చూస్తూ ఉంటాడు సిఐ. 10 సార్లు ఫోన్ చేసిన రాత్రి 2 గంటల రాత్రి 12 o'clock నుంచి 4 o'clock వరకు కంటిన్యూస్ సిఐ గారు అసలు రెస్పాండ్ కాదు. పోలీసు వాళ్ళకి ఎంబడి వెహికల్స్ ఇచ్చి ఊర్లకు పంపించారు. అసలు ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. అసలు ఘోరంగా తయారైంది. గురునాథ్ రెడ్డి కొడుకులు ఊరు మీద వాటి రాత్రి మొత్తం గురునాథ్ రెడ్డి కొడుకులు వీళ్ళందరూ కలిసి మా కార్యకర్తల మీద దాడి చేసి కొడుతుంటే ఎన్నిసార్లు కంప్లైంట్